నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ 5 విషయాలు నీ మనసులో ఉండాలి. నెంబర్ 1, పైకి ఎంత మంచిగా ఉన్నా నీ నుండి వాళ్ళకి కావాల్సింది దొరకనప్పుడు వాళ్ళ నిజమైన రంగులు బయటకు వస్తాయి. దానికి రెడీగా ఉండు. నెంబర్ 2, కొన్నిసార్లు బాధపడడం, ఏడడం అనేవి తప్పేం కాదు. దాని అర్థం నువ్వు ఎమోషనల్గా వీక్గా ఉన్నావని కాదు, నీ మనసు బాగానే పనిచేస్తుందని. నెంబర్ 3, ఒంటరిగా ఉండటం నీ బలంలా మార్చుకో. అలా అయితేనే ఎవరు ఉన్నా, ఎవరు వదిలేసినా బలంగా నిలబడి ఉంటావు. ఎటువంటి తుఫాన్ నిన్నేం చేయలేదు. నెంబర్ 4, దురదృష్టం ఏంటంటే ప్రాబ్లమ్స్ చెప్పకపోతే అసలు ప్రాబ్లమ్సే లేవేమో అనుకుంటారు. అలాగే నీతో ప్రాబ్లం ఏంటో చెప్పేవాళ్ళకంటే చెప్పకుండా సైలెంట్గా ఉండేవాళ్ళే చాలా డేంజర్. నెంబర్ 5, ఈ లోకం ఎప్పుడూ నువ్వు చేయలేవు అని చెప్పడానికి ఎక్కువ ఇష్టపడుతుంది, కానీ కొద్ది మంది మాత్రమే నువ్వు చేయగలవు అని నమ్ముతారు. నువ్వు ఎక్కువ ఉండాల్సింది వాళ్ళతోనే. మనం అందరం చేసే పెద్ద తప్పు ఏంటంటే జీవితంలో జరుగుతున్న వాటికంటే జరుగుతాయో లేదో తెలియని వాటి కోసం ఆలోచించి ఉన్న ప్రశాంతతని త్యాగం చేయడం. మళ్ళీ కలుద్దాం.